చేస్తున్నాను. 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి దాని శిరస్త్రాణం ఒకటి అతను కట్టి యుద్ధ కవచము తొడిగించి ఆ సామాగ్రి దావీదునకు తొడిగించిన. అమ్మా, రాజుగారు వేసుకునేటువంటి యుద్ధ కవచం, రాజుగారు వేసుకునేటువంటి హెల్మెట్ అంటే శిరస్త్రాణం, రాజుగారు తీసుకునే కత్తి, ఇవన్నీ మనోడికి వేసేసారు. రాజుగారు ఇంక లేడు కదా, మరి రాజుగారి డ్రెస్సింగ్ వేసారు. రాజుగారి లాగా ఈయన ఎదరికి వెళ్ళాలి ఇప్పుడు యుద్ధానికి కత్తి తీసుకొని. అవన్నీ తొడుక్కుంటే మనోడికి ఒక రకంగా పుట్టుడు కదా, చిన్నోడు కదా, పుట్టుడు అంటే పొడుగా అయ్యిండాడు, తర్వాత కుర్రోడు కదా, అంతా లూజ్ అయిపోతున్నాయి, చాలా లూజ్గా ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ ఏం బరువు అయిపోతుంది, మొయ్యలేకపోతున్నాడు. హెల్మెట్తో తొడుక్కున్న కళ్ళు కనపట్లేదు, ఇలాగా తల ఇలాగా ఆలిపోయింది. బాబు ఇవన్నీ తీసేయండి, నాకు కుదరదు, బూట్లు వద్దు, నాకు ఏమొద్దు, ఇవన్నీ నాకు వద్దు అన్నాడు. అయ్యేవి నాకు పంచివ్వండి. చదవండి 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకునిను. తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్న రాళ్ళు ఏరుకుని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకుని పౌచులో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఫిలిష్తీయుని చేరువనకు పోయినాయి. చూడండి ఒకసారి చూడండి. దావీదు ఏమంటున్నాడంటే, వేసుకుని చూశాడు, ఈ కత్తి అది పట్టుకున్నాడు, ఏం పని అవ్వట్లేదు, ఇవన్నీ మనకు రావనుకున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. సరే ఏమన్నా దీంతో ఐ కాంట్ వేరింగ్ దిస్, ఈ నాకు మ్యాచ్ అవ్వు, ఐ కాంట్ గో టు ద ఫైట్ విత్ డ్రెస్, ఇలాంటి డ్రెస్తో నేను వెళ్ళలేను, సో కనుక నాకు వద్దండి, తీసిపడేయండి. మనకి ఏది వాడుకో అదే మనం ధరించాలి. మనకి ఒక్కడికి మీరు కాపీ కొట్టకండి. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా వాడెవడో చేశాడు, వాడు ధరించి నువ్వు ధరించుకో, వాడికిలాగా నువ్వు ఉండాలని అనుకోకు, నీకులాగా నువ్వు ఉండి అంతే. దేవునికి స్తోత్రం. నీకులాగా నువ్వు ఉండు, అక్కడ దేవుడిని వాడుకుంటాడు. నమ్ముడు గడిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరినో చూసి ఆడికిలాగా నేను అయిపోవాలనుకోకు. ఆడి వేసుకున్న, అందులోకి సౌలు వేసుకున్నటువంటి వస్త్రాలు నీకు పనిచేయవు. అతను వాడేటువంటి డ్రెస్సు, అతను వాడేటువంటి కవచం, అవి నాకు సూట్ అవ్వవు, అవి నాకు సరిచూసుకున్నాడు, ఇది నాకు సెట్ అవుతుంది, నాట్ ఫిట్ ఫర్ అస్, ఇది నాకు సెట్ కాదు. పరాయోడు వేసుకున్న డ్రెస్సు, పరాయోడు నడిచినటువంటి ఆ విధానం, పరాడి యొక్క స్ట్రాటజీ నాకు పనిచేయదు. దేవుడు నాకే స్ట్రాటజీ ఇచ్చాడో, దేవుడు నాకే వరం ఇచ్చాడో, దేవుడు నాకేది ఇచ్చాడో, నాకేది నేర్పాడో దాంతోనే ముందుకెళ్తాను. దేవుడు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. పులిని చెప్పినప్పుడు నా దగ్గర ఏం గన్ లేదు, సింహాన్ని చెప్పినప్పుడు నా దగ్గర ఏమి పెద్ద పెద్ద బాంబులు అడావిడ ఏమి లేవు, కత్తులు కరాటాలు లేవు. నా చేతిలో కర్ర మాత్రం ఉంది, అది చాలు. నా చేతిలో ఏముందండి? కర్ర. ఏమని చెప్పండి అమ్మా? ఒక ఎండిపోయిన కర్ర ఉంది, అది చాలు. నీ చేతిలో పలానోడికి అది ఉంది, సౌలు గారికి డ్రెస్ ఉంది, సౌలు గారికి ఏదో రాజుగారు కాబట్టి అతను పెద్ద పోటుగాళ్ళ ఉన్నాడు, అయినాకుంటే నేను చాలా గొప్ప అయిపోతున్నానేమో, పలానోళ్ళకి డబ్బు ఉంది, పలానోళ్ళకి పదవి ఉంది, పలానోళ్ళకి ఉద్యోగం ఉంది, పలానోళ్ళకి పొలం ఉంది, పలానోడికి వ్యాపారం ఉంది, పలానోడికి బలగం ఉంది, వాటి వల్ల పైకి వచ్చాడని అనుకున్నామో. నథింగ్. వాటి వల్ల నువ్వు రాలేవు. నువ్వు దరిద్రుడివే కావచ్చు, బలహీనుడివే కావచ్చు, ఎన్నిక లేని వాడు కావచ్చు, నువ్వు ఎవరి వల్ల పైకి వస్తావంటే నీకేదొచ్చో దానితో నేను పైకి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి వచ్చిన ఇంగ్లీష్ అంత నాకు రాదు. నేను అనుకుంటాను అతనిలాగా నాకు ఇంగ్లీష్ వచ్చి ఉంటేనా, అతనిలాగా నేను ట్రైనింగ్ అయి ఉంటేనా, అతనిలాగా వాళ్ళకిలాగా వాళ్ళ అమ్మా నాన్నలాగా నాకు డబ్బు బిల్డింగ్లు ఉంటేనా నేను ఇంకా చేసేది అనుకోడా. నథింగ్. చిల్లి గవ్వ కూడా చేయలేను. సౌలుకి అన్నీ ఉన్నాయి, చేయగలిగాడండి? చేయలేడు. అతనిలాగానే పోల్చుకోవద్దు. ఆడికి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న సంపాదించి పెట్టారు, దానికి ఏంటంటే వాళ్ళ ఆవిడ కొయిట్ వెళ్ళిందండి, వీడికి ఏంటంటే వాళ్ళ ఆయన కొయిట్ వెళ్ళాడండి, వీడికి ఏంటంటే ఇలా చెప్తారు, వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్. నో. దావీదు ఏమి నాకు అక్కర్లేదు, నాకున్నదేమో అవి పట్టుకుని వెళ్తాను, నాకు వచ్చిందేదో అది చేస్తాను. దావీదుకి ఏమొచ్చంటే, నెంబర్ 1 అతనికి చేతిలో కర్ర పట్టుకుని గొర్రెలు మేపడం వచ్చు. రెండవది అతనికి ఒకటి వచ్చు, వరిసెలు తెలుసా మీకు?
వరిసెలు అంటారు కదా, ఇలా ఉచ్చేసి ఆ వరిసెల్లో నున్నని గులకరాలు పెట్టి పడేళ్ళు కొట్టడం నేర్చుకున్నాడు. దేనైనా ఉచ్చి తిప్పి గిరగిర తిప్పి సూటుగా పెట్టను కొట్టేస్తాడు అనమాట. కొంగను అలా పెట్టి అలా కొట్టేస్తాడు అంతే. ఏదన్నా కనపడ్డదా అక్కడ లేడి కానీ లేకపోతే ఏదన్నా పులి కానీ కనపడ్డదా గిరగిర తిప్పి సూట్గా మన రైఫిల్ యుద్ధం చేసేవాళ్ళు ఎలాగా ఒలింపిక్స్లో తెస్తారో అలాగ రైట్గా కొట్టేస్తాడు అనమాట. అంత నైపుణ్యత కలిగినాడు అతనికి. అది వచ్చు, ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది, దాంట్లో నుంచి దేవుడు వాళ్ళని లేపుతాడు. అంతేగాని వాళ్ళలాగా నీకు రాదు, నీళ్ళు రాదు కాదు, నాదే. నేను ఎవరిలాగో ప్రసంగం చేయలేను, మీరు ఎందుకు అనుకుంటారు? నా విధానం నాది, నా పద్ధతి నాది. నాకు జ్ఞానహీనుడైన నన్ను లేపడం దేవుడికి ఇష్టం. జ్ఞానం కలిగిన వాడినైతే నన్ను ఎందుకు లేపుతాడు దేవుడు? ఎక్కడో పుట్టుంటే నన్నెందుకు ఇవాళ ఘనంగా 10 మంది చెప్పుకుని నిజంగా దేవుడు ఆయన దీవించండి ఎందుకు చెప్తారు? ఓ దరిద్ర కుటుంబంలో పుట్టి ఓ కొంపగోడు లేనటువంటి కుటుంబంలో పుట్టిన వాడిని నువ్వు ఎక్కడ నీకు ఏదొచ్చో అది దాంతో పైకి రా. ఒడిశలో నీ దగ్గర ఏమున్నాయమ్మా? అమ్మ ఏం పట్టుకుని వెళ్ళాడు చూడండి. 39 టైం అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. 39వ అధ్యాయం ఈ 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకుని తన యొద్దనున్న చెక్కములో నుంచుకుని వడిసెల చేత పెట్టుకుని ఆ ఫిలిష్తీయుల చేరువనకు పోయిన. అతని దగ్గర ఉన్న 5 నున్నని రాళ్లే సరిపోతాయి. ఒక పోచ్ అంటే ఉచ్చులో పెట్టుకున్నాడు. అవి 5 నున్నరాళ్ళు కర్ర. ఇది జస్ట్ గొర్రెలు కాసేవాడు ఎలా వెళ్తాడో అతనికి అదే కదా చిన్నప్పటి నుంచి. ముంతట్టుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఉండేలు అట్టుకెళ్ళేవారు. పూర్వం ఉండేలు తెలుసు కదండి, ఉండేలు అంటారు దాన్ని. అందరి దగ్గర ఉండి ఉండేల్స్ అవి పట్టుకెళ్ళి చక్కగా పెట్టి ఎలా పెట్టిన సాయంకాలం పట్టుకొచ్చి కొంగల్ని ఇవన్నీ వండుకు తిన్న రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏదొచ్చో దాంతో బతికాయి. వెళ్ళిపోయాడు. అవి పట్టుకుని ఫిలిష్తీయుడి చేరుకు వెళ్ళిపోయాడు. భయపడలేదు, నెర్వస్ రాలేదు అతనికి. కొంతమందికి అంచో పరీక్షకి వెళ్ళి వరకు బాగానే ఉంటారు, పరీక్ష పేపర్ చూడగానే చెమటలు పట్టేసి నెర్వస్ వచ్చేసి వణికిపోతారు. క్రిస్టియానిటీ ఇక్కడే దెబ్బతింటుంది. సరిగ్గా అంతవరకు బాగానే నడుస్తున్నారు, సాతాన్ని అటాక్ చేసేటప్పుడు అన్నారు పిరికి బొందలో. మరి సరిగ్గా యుద్ధం వచ్చినప్పుడు అయ్యి బాబోయ్ తండ్రి అన్నాడా? ఏమనలేదు. ధైర్యం, ఆత్మ, దేవుని యొక్క నేను ఎవరి పక్షంగా వెళ్తున్నాను? దేవుడి పక్షంగా వెళ్తున్నాను నేను. అది అతనిలో ఉన్నటువంటి కరిష్మా, ధైర్యం అన్నమాట, విశ్వాసం. దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నవాడు, దేవుని పక్షంగా వెళ్తున్నాను అనుకున్నవాడు దేనికి భయపడ్డండి? ఎందుకు భయపడుతున్నావు? జైంట్ కావచ్చు, 6 మూరల జానడెత్తు కావచ్చు, 60 అడుగులు ఎత్తుండొచ్చు, ఎంత గొప్ప కావచ్చు, బలాదుడు కావచ్చు, మన దేవుడి ముందు ఆడు ఆఫ్టర్ ఆల్ ఈగలు అంటాడు, ఆఫ్టర్ ఆల్ వాడు నన్నులు అంటాడు, ఆఫ్టర్ ఆల్ వాడు చీమలు అంటాడు. ఎవడైనా సరే జీవం కలిగిన దేవుని పేరట, జీవం కలిగిన యేసయ్య పేరట వాడు మనల్ని అవమానపరచడానికి వాడు ఎంతటి వాడు ప్రగాలుగా పలకడానికి, ఎంతటి వాడు మన దేవుని దూషించడానికి, ఎంతటి వాడు మనల్ని తిరస్కరించడానికి అని చేరువుకి వెళ్ళిపోయాడట. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. 6 మూరల జానడి. ఈ బొడ్డోడు మోకాలు కాడికి వచ్చి ఉంటాడు పోతున్నా నేను అనుకోండి. అతను హైట్కి ఏ మోకాలు కాడుకో లేదా తొడకాడుకో వచ్చి ఉంటాడు. ఇలా తడుతున్నాడు, ఇతను ఇలాగెలా తడుతున్నాడు. అతను ఎవడరా రారా అన్నాడు. ఎవడరా ఎక్కడ కనపట్లేదు ఇతనికి. ఈ ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు, 6 మూరలు ఉంటాడు. ఆవిడకి గొల్లియాతుకి ఆయుధాలు మోసేవాడు చూసి 41వ వచనంలో డాలు మోయేవాడు తనకి ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చాడు. చుట్టూ పారజూచి దావీదుని కనుగొని అతడు బాలుడును ఎర్రనివాడు రూపసిండు చూచి అతడు అలాంటి కుర్రోడంట, ముద్దుగా ఉన్నాడంట. బాలుడంట, ఎర్రనివాడట, రూపసట, ముద్దు కుర్రోడు. రే బుజ్జిగా నీకెందుకురా ఇది అన్నాడు కుర్రోడిని. ఎవరో ఆయుధాలు మోసేవాడు, గొల్లియాదు కాదు, ఆయుధాలు మోసేవాడు. అన్నాడే ఎందుకురా పిల్లకాకి ఏం తెలిసి ఉండేది దెబ్బ అన్నట్టు అంటారు కదా మీ డైలాగులు అయ్యే. ఎందుకురా నీకు ఏం తెలుసురా, నీ పిల్లకాకి ఏం తెలుసురా ఉండేది దెబ్బ. మా ఊడు కానీ అలా కిక్కిచ్చాడు అనుకో లెగిసిపోతావు బాబు, నీకు ఎందుకు బాబు వెళ్ళిపోనానా నువ్వు నువ్వు మా ఊడికి నీకు అసలు అంటే అతను ఏమన్నాడంటే ఉజ్జి సరిపోదు, సమ ఉజ్జి కాదు, జోడి కాదు. అసలు అతనేంటి నువ్వేంటి నక్కకే నాగలోహం దూరం. అతనేమో మిలిటరీ ఆయుధాలతో ఉన్నాడు, నువ్వేంటి కత్తి లేదు, పోనీ ఒడిజా ఏంటది కత్తి లేదు, కర్ర ఏంటది ఏం సరైన లేవు, ఏంటది గొర్రెలు కాసుకుని కర్రట్టు. గొర్రెలు కాసుడేమోకి వెళ్ళినాడు కుక్కలను కొడతాకే ఆ దుడ్డు కర్ర ఉంటుంది కదా, దుడ్డు కర్ర అట్టుకొచ్చి ఏంట్రా బాబు నువ్వు. ఈలోగా గొల్లియాతు ఎంటర్ అయిపోయాడు. అంటున్నాడు ఫిలిష్తీయుడు
కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఎరా డాగ్లో కనపడదా? కెన్ ఐ డాగ్? కుక్కలా కనబడుతున్నాను ఏంట్రా? కర్ర అట్టుకుని వస్తాను, అంత చీపోయిపోయినా నీకు? 40 రోజుల నుంచి ఒక్క పోటుగాడు రాలేదు, కుక్కలా కనబడుతున్నానా నీకు? కుక్కనేంట్రా నేను? కర్ర అట్టుకొస్తావేంట్రా కుక్కను కొట్టినట్టు? వస్తే కత్తట్టుగా లేకపోతే బాంబు పెట్టురా. మనకి కత్తులతోటి బాంబులతోటి పని లేదు, మాటలతో పని లేదు అంటారు కదా, డైలాగ్ కూడా ఉంది కదా, మాటలతో పని లేదు. ఏంటో మాటలేంటి, నాకు మాటలతో పని లేదు, లేపేస్తా అన్నాడు మనోడు వెనకాల నుంచి. చూడండి అక్కడే ఉన్నాడు. నా దగ్గరికి రమ్ము, నీ మాంసాన్ని ఏం చేస్తాను? ఆకాశ పక్షులకి ఫిలిష్తీయులు ఇచ్చి వేతన ఫిలిష్తీయుడు అనగా దావీదు, నీవు కత్తియు, అండర్లైన్, ప్రతివాడు చూడండి 45వ వచనం. దావీదును కత్తియు ఈటయు బల్లెమును ధరించుకున్న మీదకు వచ్చుచున్నావు, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే. నువ్వేమో కత్తి ఈటి బల్లెము సకల యుద్ధాయుధాలు ధరించుకొచ్చావు. నేను ఎలాగొస్తున్నానో తెలుసా? నా కత్తి ఈటి కాదయ్యా. నువ్వు ఎవరినైతే, ఏ దేవుణ్ణి అయితే తిరస్కరించావో, ఏ దేవుని సైన్యాన్ని అయితే నువ్వు 40 రోజులు భయపడతా వచ్చావో, ఆ దేవుడి పేరు నిలబెడతాకు వస్తున్నాను, ఆ దేవుడి పేరు మీద వస్తున్నాను. నేను నా దేవుడి పక్షంగా యుద్ధానికి వస్తున్నాను. నాకున్నది కత్తి కాదు, నాకున్నది మరి జ్ఞానం కాదు, నాకున్నది కత్తి చేతనైనను. తర్వాత వచ్చును ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఈ భూలోకమంతా తెలుసుకున్నట్లు ఆయన కత్తి చేతనైనను అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైన రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కత్తి చేత ఈటి చేత బలము చేత దేవుడు రక్షించేవాడు కాదు. అయ్యా అవతలోడికి బలం ఉంది సార్, నాకెవరున్నారు సార్, అవతలోడికి ఇంటి పేర్లు ఎక్కువ సార్, నేను ఒంటరిని సార్, అవతలోడికి బలం ఉంది సార్, నేను ఒంటరిదాన్ని సార్, ఒంటరి మహిళని సారు, నాకు ఎవరు లేరు సార్, నేను అధైర్యంగా ఉన్నాను అని మీరు అనుకున్నారేమో. దావీదుకి విశ్వాసం ఉంది దేవుడి మీద. నేను దేవుడి పేరట వస్తున్నాను, నా దేవుడికి అవమానం జరగకూడదు, నా దేవుని సంఘానికి అవమానం జరగకూడదు. నా దేవుని సంఘం పక్షంగా నిలబడిన రాజు డమ్మిగాడు అయిపోయాడు, కానీ నేను డమ్మిని కాదు. వాడు ఆత్మ లేనాడు, నేను ఆత్మ లేనాడు కాదు, నేను ఆత్మ కలిగినోడిని. వాడు పిరికివాడు, చేతకానోడు, నేను చేతకానోడు కాదు. నా దేవుడు చేతనైనడు ఏంటో నేను చూపిస్తాను ఈవేళ. అంటే నీకు యుద్ధం వచ్చా? నో, నాకు యుద్ధం రాదు. అంటే నీకేమన్నా కరాటీ, బాడీ బిల్డింగ్, కుంగుపూలు ఇలాంటి ఏమన్నా వచ్చా? బాక్సర్వా? ఏమీ రావు నాకు. మరేమీ వచ్చా? నా దేవుడు చేస్తాడంతే. ఏమో ఎలా చేస్తాడో నాకు తెలియదు. నా విశ్వాసం, నేను యుద్ధము అది అతని విశ్వాసం ఏంటి చెప్పండి. అక్కడ యెహోవా కత్తి చేత 47 వచనం అందరూ నోట్ చేసుకోండి. ఇది కత్తి చేతనైనను ఈటి చేతను రక్షించేవాడు కాడు కానీ యుద్ధము ఎవరు చెప్పండి? యెహోవాది. ఆయన మిమ్మల్ని మా చేతికి, యుద్ధము యెహోవాదే, దేవుడే ఈ యుద్ధం చేస్తాడు, ఈ యుద్ధము యెహోవాదే. నేను కాదయ్యా యుద్ధం చేసేది. సౌలు అనుకున్నాడు అతను చేస్తాను అనుకున్నాడు. సౌలు సైన్యం అనుకుంది, మనం చేయలేము అనుకుంది. మనం చెయ్యం, మనం నిలబడతాం మాత్రమే. యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? మనం నిలబడతాం, మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం పెన్ను పట్టుకుని పరీక్ష అటెండ్ అవుతాం, రాయిస్తాడు ఆయన. మనం ఇంటర్వ్యూలో నిలబడతాం, చెప్పిస్తాడు ఆయన. మనము ధైర్యంగా ఎవరికి వెళ్తాం, నడిపిస్తాడు ఆయన. మనము నిలబడతాం కావాలి. ఒక్కడు నిలబడితే చాలు. దేవుడికి 100 మంది అక్కర్లా, దేవుడికి 1000 మంది అక్కర్లా. ఒక్కడు నా పక్షంగా నిలబడితే చాలు. వాడిని బట్టి, వాడి ద్వారా ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తా. ఒక్కడు కరిష్మలో ఇక్కడ నిలబడితే చాలు. ఒక్కడు దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు. ఒక్కడు దేవుని ఆత్మ కలిగిన ఉంటే చాలు. ఒక్కడు దేవుని కొరకు నిలబడేవాడు ఉంటే చాలు. నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటున్నాడు దేవుడు. ఒక్కడుగా నువ్వు నిలబడతావా? నా దేవుడి కోసం చావైనా నిలబడతా, నా దేవుడి కోసం ఏదైనా చేస్తాను. నా దేవుడు ఓడిపోనివాడు, సిగ్గుపడనివాడు. వాటమి ఎదురైనా, శ్రమలు వచ్చినా నా దేవుడు నన్ను దాటిస్తాడు. ఉందా నీకు ఆ విశ్వాసం? అవతలుడి దగ్గర కత్తి, కర్ర, కటారీలు. మన దేవుడు కత్తి చేతనైనను ఈటి చేతనైన యుద్ధము చేయవాడు కాదు.
మన దేవుడు మనకున్న బలంతో కాదు, ఏమీ లేకుండానే కథ మొత్తం మార్చే దేవుడు మన దేవుడు. అది దావీదుకి తెలుసు, అది దావీదుకున్న విశ్వాసం. ఎదరికెళ్ళిపోతున్నాడు. మొన్న ఇటీవల కాలంలో, ఈ వారంలో జెమీమా రోడ్రిడ్జ్ అనే ఒక అమ్మాయి ఆస్ట్రేలియా మీద క్రికెట్ ఆడుతుంది. జెమీమా అనే అమ్మాయి ఒక పాస్టర్ గారు అమ్మాయి, తమిళనాడు పాస్టర్ గారు అమ్మాయి. ఆ అమ్మాయి వరల్డ్ కప్ ఆడుతుంది. ఇండియా పక్షంగా వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడారు మొన్న, ఇవాళ ఫైనల్. ఆ అమ్మాయిని జెమీమాని చాలామంది క్రికెటర్స్ ఏమన్నారంటే, జెమీమా వేస్ట్, జెమీమాని తీసేయండి, జెమీమాని ఇంకా ఎందుకు జట్లో ఉంచుతున్నారు. ఆ అమ్మాయి వికెట్ బ్యాట్స్మెన్, ఆమె వికెట్ కోల్పోతుంది, క్రీజ్లో నిలబడలేకపోతుంది, కెరియర్లో దెబ్బతింది, ఇంకా అమ్మాయిని తీసేయండి, అమ్మాయి పనికిరాదు అని అంటున్నారు. కానీ జెమీమా 339 పరుగులు ఎన్నో, 38-39 పరుగులు ఎన్నో కొట్టాలి, చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా కొట్టేసింది. దాని మీద ఆడడానికి అందరూ వికెట్లు పడిపోతుంటే జెమీమా ఒక్కరితే నిలబడి 127 పరుగులు ఎన్నో చేసింది కదా, 127 బాబు, 127 పరుగులు చేసి ఇండియా జట్టు మొత్తాన్ని గెలుపు పదంలో పెట్టి ఫైనల్కి వెళ్ళేలాగా చేసింది జెమీమా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, లేదా మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఏదో మార్చారు. ఇదివరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేవారు, ఇప్పుడు మ్యాచ్ ఆఫ్ ది ఉమెన్ ఏదో అంటున్నారు. ఆ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ యొక్క సిరీస్ గెలుచుకుని ఆ అమ్మాయి ఉత్తమరాలుగా నిలబడింది. ఎక్కడైతే పనికిరాదన్నారు, ఎవరైతే ఓడిపోతుందన్నారు, ఎవరైతే ఈమెను తీసేయమన్నారు, అక్కడే నిలబడి ఆ అమ్మాయి గెలిచినప్పుడు అమ్మాయికి ఒక ప్రైజ్ ఇస్తున్నారు అందరు నిలబడి. ఆ అమ్మాయి దగ్గర మైక్ పెడితే ఫస్ట్ చెప్పింది ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ టు జీసస్. నేను మొదట దేవునికి, యేసయ్యకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ థ్యాంక్స్ టు జీసస్ అంది. రెండోసారి ఏం చెప్పిందంటే, నేను ఈ పరుగులు నేను చేసే అంత కెపాసిటీ నాకు లేదు. బైబిల్లో ఒక వర్స్ ఉంది, క్రికెట్ స్టేడియంలో ఉండి కొన్ని లక్షల మంది చూస్తుంటుండగా మైక్ పట్టుకుని ఇండియాలో హిందూ దేశంలో నిలబడి ఏముందో తెలుసా? బైబిల్ వర్సెస్లో ఒక మాట ఉంది, యుద్ధము యెహోవాదే, నువ్వు నిలబడి బ్యాట్ పట్టుకుని నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను దేవుడు అన్నాడు. నేను నిలబడ్డానంతే, నా యేసయ్య యుద్ధం చేశాడు అని చెప్పింది. కొట్టొచ్చుగా కదా, ఉందా? కొట్టుగడిగా దేవునికి స్తోత్రం చెల్లించు. యుద్ధం ఎవరు చేస్తారని చెప్పింది ఆవిడ. ఆ కామెంట్స్ నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, మన గ్రూపులు అన్నింటిలో పెట్టేశాను. చూడండి ఆవిడ ఏమన్నదో. మనము నిలబడేవాడు కావాలా? ఒక్కసారిగా భారతదేశంలో యేసు దేవుడు కాదన్న, భారతదేశంలో యేసే దేవుడు, ఆయన నన్ను గెలిపించాడని సాక్ష్యం ఇవ్వగలిగింది ఒక క్రికెటర్. యు లైక్ డేవిడ్? నువ్వు జెమీమా ఒక డేవిడ్ లాగా నిలబడింది. ఇండియా మొత్తం చూసేలాగా ప్రధానమంత్రి చెవుల్లో రింగిరింగిలు కొట్టేలా అన్నది. అది నా దేవుని గొప్పతనం. అలాగ నిలబడ్డాడు దావీదు. నిలబడి యుద్ధానికి వెళ్ళాడు, దగ్గరికి వచ్చాడు. రానిటప్పటికి దావీదేమీ నిరవస్ అయిపోలేదు, దావీదేమీ కృంగిపోలేదు. మా దేవుడు నిన్ను చంపేసి నేను కాకులకి గెద్దలకి నా దేవుడి పేరు నిన్ను అప్పగిస్తాను రానన్నాడు. ఆ దావీదు వెనక్కి పారిపోలేదండి, దావీదు వెనక్కి పరిగెత్తలేదు, గొల్లియాతుకి ఎదురు పరిగెత్తి, రారా నీ పొడగెంతరా, నీ ఆడావిడెంత, నీ లోవెంతరా, నీ శిరస్త్రానం ఏంటరా, నీ యొక్క ఎలిమిట్లు ఏంటరా, గాడిద గుడ్డని గిరగిర తిప్పుతూ ఎదరి కోసం. ఏంటి ఇలా తిప్పుకున్నాడు కుర్రగాడు, ఏంటి పిల్లకాకి పిల్ల కౌరులు చెప్తున్నాడని అనుకున్నాడు. అవతలాడు గిరగిర తిప్పి ఒక్క దెబ్బ సరిగ్గా సూడు పెట్టి కొట్టాడు. హెల్మెట్ మధ్యన ఇక్కడే ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి రైట్లు కొట్టింది. ఇంత గులకరాడు వెళ్ళి నొసటు కొట్టింది, తప్పని గుండుకి తగిలిపోయింది, మెదడు బద్దలేసిపోయింది. అడిగి బోర్లంగా పడిపోయాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పరు. బోర్లంగా పడిపోతే, నీ దగ్గర కత్తి లేదురా. అవును, నాకు కత్తి ఎందుకురా, నీకు కత్తి ఉంది కదా. నాకు కత్తి ఎందుకు, నీకు కత్తి ఉంది కదా, సరిపోతుంది నాకు. మన దగ్గర వెపనక్కర్లేదు, అవతలోడు వెపనెట్టి అవతలోని చంపడం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర ఆయుధాలు అక్కర్లేదు, మనము అవతలోని నిరాయుధాలుగా చేయాలి. మన దగ్గర మన యుద్ధోపకరణాలు ఆత్మవిశ్వాసం, మన యుద్ధోపకరణం విశ్వాసము, మన యుద్ధోపకరణం ప్రార్థన, మన యుద్ధోపకరణం ఆత్మ, మన యుద్ధోపకరణము దేవుని బిడ్డగా ఉండటం.
అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయాడు. మీరు చదువుకోండి, టైం లేదు, అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాను. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయాడు. ఆడి మీద ఎక్కి నిలబడ్డాడంట. ఆడు ఎంతలా ఉన్నాడో చూడండి. మరి దాన్ని బట్టి బొడ్డోడు నిలబడి ఆడి మొల్లో కత్తి తీసి ఆడి పీకి మీద పొడిచి తల నరికేసి తల ఇలా చేత్తో పట్టుకుని ఇలా చూపించాడు. ఎవరికి? ఫిలిష్తీయులకి. రే 40 రోజుల నుంచి ఆడింతున్నారు కదరా, ఇదిగో ఆడి తలకాయ. నా దేవుడు, ఇది నా దేవుడు చేసేదే గొప్పతనం అని చెప్పాడు. అవతల ఫిలిష్తీయులు చూసి తమ యోధుడు పడిపోయి చూసి పేకలెత్తి పారిపోయారట. ఫిలిష్తీయులు అందరినీ ఓడించేశారు. ఈ దావీదు అతని తలను, అతని యొక్క కత్తిని, ఏ కత్తితో చంపాడో గొలియాతు కత్తిని జాగ్రత్తగా తన గుడారంలో పెట్టుకుని తల పట్టుకుని యెరూషలేముకి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పాలి ఇక్కడ నేను. అవతల వాడు శత్రువు. ఎవరు చెప్పండి? శత్రువు ఎవరిని మింగురుదునా అని గర్జించు సింహాలు తిరుగుతున్నాడు. శత్రువుని ఒక దెబ్బ కొట్టానంటే కుదరదు. నొసట మీద ఒక దెబ్బ కొడితే సరిపోదు. కొట్టడం కాదు, వాడు బోర్లంగా పడిపోయినప్పుడు వాడిని చంపేయాలి. అని అర్థం ఏంటి తెలుసా? పాపాన్ని ఏదో కింద పడగొట్టడం కాదు, పాపం చేయకుండా అణుచుకోవడం కాదు. అబద్ధం ఆడకూడదు, బూతులు ఆడకూడదు, చూడకూడదు అని అణుచుకోవడం కాదు. చంపేయి, తీసిపారేయి, చంపిపడేయి. పాపాన్ని చంపేయాలి, పాపాన్ని తీసేయాలి, పాపాన్ని లేపేయాలి. పాపం అనేది నీ హృదయం ఉండకూడదు. ఒకవేళ ఉన్నదా అది నేను తినేస్తుంది. ఒకవేళ నొసలు తగిలింది కానీ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, కాసేపటికి మొక్క మీద నుంచి వెళ్తే లేచి వచ్చేస్తాడు. అవునా కదా? ఎన్నోసార్లు మనం హీరో పడిపోవటం, మళ్ళీ లేకటం, అందరు కొట్టేసి మళ్ళీ ఆఖరి లేకడం, మనం తీసి సినిమాలు అలా ఉంటాయి కదా. అవును కదా? ఈయన ఇంకా లేకపోకుండా ఉండాలంటే ఆడి కత్తితో వాడిని చంపేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పాపము నీలో ఉన్నదంటే తీసిపడేయాలి. సౌలుకి దావీదుకు ఉన్న డిఫరెంట్ చెప్తున్నాను చూడండి. సౌలుని దేవుడు ఏమన్నాడంటే అమాలేకుడిని చంపేయి 15వ అధ్యాయంలో. లేపే అన్నాడు. లేపాడమ్మా? అమాలేకు రాజుని చంపలేదు. చివరికి సౌలుని చంపింది ఎవరో తెలుసా? అమాలేకుడే. 2 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనంలో. ఏ అమాలేకులైతే ఉంచొద్దన్నాడు దేవుడు, ఏ అమాలేకులైతే ఉండకూడదన్నాడు, ఆ అమాలేకుడే సౌలుని చంపాడు. ఏ పాపము నీ దగ్గర ఉందో ఈ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పాపాన్ని తీసిపారేయడం. అది మొత్తానికి నీ హృదయంలో అణిచుకోవడం కాదు, లేకపోతే తీసి పక్కనెట్టడం కాదు. ప్రభా చేయకుండా సహాయం చేయమని అర్థం కాదు. ప్రభా అది పూర్తిగా కుక్కుటి వేళ్ళతో లేపి పారేయాలి. పాపాన్ని వేళ్ళతో లేపేయాలా, లేకపోతే ఏదో రోజున మన మీద దాడి చేస్తుంది, ఏదో రోజున బయటకు వచ్చేస్తుంది. చూడకూడదు, సినిమా పర్లేదు. 10 రోజులు బాగానే ఉంటుంది. 11వ రోజు మీరు అందరూ సినిమా చూశారు. 10 రోజులు మీరు రీల్స్ చూడలేదు. 12వ రోజుని 100 రీల్స్ చూశారు. 10 రోజుల కంటే ఎక్కువ చూశారు. ఏమే రైట్? 10 రోజులు మీరు ప్రార్థనలో గడిపారు. 11వ రోజుని నిద్రపోతుల్లాగా నిద్రపోయారు. 10 రోజులు మీరు ఆత్మతో నిలబడ్డారు. 12వ రోజుని మీరు తిండిపోతుల్లాగా తినేశారు. ఏమే రైట్? లేపేయి. 10 రోజులకో 40 రోజులకో క్రిస్మస్కో పరిమితం చేయకు నీ భక్తి. పూర్తిగా తీసే గొల్యాతుని పూర్తిగా లేపేశాడు. అది దావీదుకున్న కెపాసిటీ. ఎప్పుడైతే దావీదు చంపి బోర్ల పడ్డాడో, ఆ నేల పడ్డాడో, తన్ని ఒడిసలతో ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. నేను ముగిస్తున్నానండి. ఇశ్రాయేలు యోధావారు జయమని అరుచుచు లోయలోకి ఎక్రోను ఫిలిష్తీయులు తరుమగా, ఫిలిష్తీయులు హతులై షరాయి ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణమును కూలిరి. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుని తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకుని. అయితే దావీదు 54 వచనంతో ముగిస్తాను. దావీదు ఆ ఫిలిష్తీయుని యొక్క ఆయుధముల డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగిస్తున్నాను నేను. దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. దావీదు విశ్వాసంతో యుద్ధం చేశాడు. దావీదు ఆత్మతో యుద్ధం చేశాడు. దావీదు యెహోవా పక్షముగా దావీదు యుద్ధ భూమిలోకి దిగాడు. మీకు దావీదు జయించిన ఆ విక్టరీ, దావీదు తీసుకొచ్చిన ఆ విక్టరీ ఒకసారి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, దావీదు తీసుకొచ్చినటువంటి ఆ విక్టరీ ఎలాంటిదంటే, ప్రభునందు ప్రియులారా, అతని యొక్క విక్టరీని మీరు చూస్తే యేసు ప్రభువారు కూడా ఆ యొక్క యుద్ధంలో ఆయన కూడా మనకులాగే
యేసు దావీదు కూడా యుద్ధం చేశారు. యేసు ప్రభువారు దావీదు కూడా ప్రజల పక్షంగా యుద్ధం చేశారు. యేసు ప్రభు దావీదు కూడా ప్రజల కొరకు యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశారు. యేసు ప్రభు కూడా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టబడింది. ప్రభునందు ప్రియులారా, యేసు అని పేరు. రెండవది, యేసు ప్రభు దావీదు ఇద్దరూ కూడా తండ్రి పంపితే వెళ్ళారు. అమ్మా, ఎవరు పంపితే వెళ్ళారు? తండ్రి పంపితే. 17వ వచనంలో 17వ వచనం తండ్రి చెప్తాడు, వెళ్ళు నాయనా, యుద్ధానికి వెళ్ళు అంటే తండ్రి చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడు. తండ్రి చెప్పినట్టుగా యుద్ధం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇద్దరు కూడా తండ్రి చెప్పినట్టుగానే. యేసు ప్రభువారు కూడా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి వెళ్ళారు. 8వ వచనంలో 17వ వచనంలో ఇశ్రాయేలు పక్షముగా ఒక్కడిని సిద్ధం చేసుకున్నాను ఉంది అక్కడ. అలాగే తన ప్రజలందరి కొరకు ఒకడు ప్రాణం పెట్టాలి. అక్కడేమో దావీదు, ఇక్కడేమో యేసు ప్రభువారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇద్దరు కూడా శత్రు భయంతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుకు భయపడిపోతున్నారు. మనం కూడా సాతానికి భయపడిపోతున్నాం ఈ కాలంలో. ఆయన దావీదు శత్రువును ఓడించాడు. యేసు ప్రభువారు కూడా సిలువలో సాతానుని ఓడించారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు యుద్ధభూమిలో యుద్ధం చేశాడు నీతిగా. యేసు ప్రభువారు కూడా యుద్ధభూమిలో గొల్గోతా కొండ మీద ఒక నిలువు కర్రకు అడ్డకర్ర జత చేయడం సిలువలో యుద్ధభూమిలో మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. దావీదుని అన్నలు తృణీకరించారు, సహోదరులు తృణీకరించారు. యేసు ప్రభువారిని తన స్వకీయ జనమే, తన సహోదరులే ఆయన తృణీకరించారు. దావీదుని లెక్క ఎందుకు పనికిరాని వాడు అన్నారు. యేసు ప్రభువును కూడా వడ్లబొత్తువాని కుమారుడివే, ఇతనేం చేయగలడని అన్నారు. ఇద్దరికి దగ్గరగా ఉంటాయి. దావీదు యుద్ధ స్ట్రాటజీ వాళ్ళ, దావీదు ఈ లోక సంబంధమైనటువంటి ట్రిక్స్ వాళ్ళ నేచురల్గా యుద్ధం చేశాడు. యేసు ప్రభువారు కూడా తన ప్రాణాన్ని తన సొంత నిర్ణయం ప్రకారం యుద్ధం చేశాడు. దావీదు శత్రువు తనంతట తాను లొంగిపోలేదు. దావీదుకి యుద్ధంలో గెలిచాడు. యేసు ప్రభువారు కూడా సాతానుని సిలువలో ఓడించారు. ఇద్దరు కూడా జయాన్ని చేశాడు. దావీదు యేసు ప్రభువారికి ఉన్న పోలికలు. దావీదు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఇశ్రాయేలు ప్రజల కోసం యుద్ధంలో నిలబడి, ఎవ్వడు రాకపోతే నేనున్నానని. యేసు ప్రభువారు ఈ ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు, ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. ఆ రక్తము, ఆ శరీరం మనం తింటున్నాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దావీదుకి ఇచ్చిన విశ్వాసం, దావీదుకి ఇచ్చిన ధైర్యం, దావీదుకి ఇచ్చిన ఆత్మ, దావీదుకి ఇచ్చిన ప్రార్థన, దావీదు నిలబెట్టిన ఆ గొప్పతనం మాకు కూడా దయచేయండి. దావీదు దగ్గర ఏమీ లేవు, ఏ యుద్ధ నైపుణ్యత లేదు, ఏమీ రాదు. నిలబడ్డాడు అంతే. అతని పక్షంగా యుద్ధం యెహోవాదే అని నిలబడ్డాడు. నేను కాదు ఈ సంసారం నడిపించేది, నేను కాదు ఈ ఉద్యోగం చేసేది, నేను కాదు, నాలో ఉన్న దేవుడే జీవించువాడు, నేను కాదు, నాలో ఉన్న యేసుక్రీస్తే. ఆయనే నన్ను నిలబెట్టుకుంటున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నన్ను వాడుకుంటున్నాడని ప్రతి ఒక్కరూ దావీదు వలె నిలబడి నీ పక్షం నిలబడడానికి సహాయం చేయండి. దావీదు ఎలాగైతే శత్రువును ఓడించాడో 2025 సంవత్సరాల క్రితం సిలువలో మా కొరకు సాతానుని ఓడించి మాకు జయమిచ్చావు. అపవాది క్రియలు మేము ఓడించేవారముగా నీ నామము ధరించుకుని మేము అపవాది తంత్రాలని ఓడించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, అపవాది తంత్రాలకి ఎవరిని మింగిదని గర్జించే సింహాలు తిరుగులాడుతున్న అపవాది క్రియల్ని ఎదిరించడానికి శక్తి కలవగునట్లుగా మిమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. వెతుబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.